వెనకాల జరగండి ఫోటో పడాలని నాకు కాదు వాళ్ళకి అది బెటర్. ఇప్పటికే నువ్వే యాంగిల్ జరగదు సార్. అలవాటు అవుతుంది కొట్టి కొట్టి చెప్పిన కొంచెం పక్కకు రాయికలు బయట పడుతుంది ఇప్పుడు కొట్టిపోయింది. కొంచెం ఇంకా జరగాలి సార్. అలాట్ చేయించి ఈరోజు శంకుస్థాపన చేయడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. సో ముఖ్యంగా కొంత ఏజ్ 40-50 వచ్చిన తర్వాత మనందరికీ కూడా తెలుస్తుంది ఆరోగ్యం యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది. మీరు ఇప్పుడు కొంచెం జగిత్యాలు కానీ కొంచెం టౌన్స్లో కానీ వెళ్తే పూర్వకాలంలో అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం ప్రతి వాళ్ళకు కూడా వ్యవసాయం ఉండేది. పొద్దున వెళ్ళి వ్యవసాయం చేసుకునేది, బావి దగ్గర ఏదో ఒక రకమైనటువంటి పని చేసేటువంటిది. ఇప్పుడు ట్రాక్టర్స్ వచ్చేసినాయి. పొద్దున ఇస్తే ట్రాక్టర్ ఆయన దున్నేస్తున్నాడు, మళ్ళీ యూరియా వేసేసి అది కూడా కౌలుకి ఇచ్చేస్తున్నారు. బెంగాల్ వాళ్ళు, బీహార్ వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఎకరానికి 4,000-5,000 వేసేస్తే వాళ్ళు వేసేసిపోతున్నారు. కటింగ్కి మిషన్ వచ్చేస్తుంది, అమ్మేస్తున్నాం. శారీరక శ్రమ అనేటువంటిది వ్యవసాయ రంగంలో కూడా క్రమేణా తగ్గిపోయింది. సో దాంతో ఏమైందంటే 30-40 వచ్చేసరికి బీపీలు, షుగర్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. సో అలా మన రాయకల్కి సంబంధించినటువంటి సిటిజన్స్, పౌరులకు సంబంధించినటువంటి హెల్త్ కాన్షియస్ కోసం ఈ పార్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో ఏ గారు చెప్పినట్టుగా మంచి వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో సాయంత్రం పూట సేద తీరడానికి ఖచ్చితంగా ఈ పార్కు విత్ ఇన్ టైంలో కంప్లీట్ అయ్యేటట్టు చూస్తాము. అడ్మినిస్ట్రేషన్ పరంగా పార్క్ కంప్లీట్ అయిన తర్వాత కూడా అయినా కానీ పూర్తి స్థాయిలో చేయాలని చెప్పే ఆలోచనతోటి ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు సిడిఎంఏ గారు స్పెషల్గా ₹1 కోటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ₹1 కోటి, అదేవిధంగా 20 లక్షలతోటి మన డివైడర్స్ కూడా అప్గ్రేడేషన్ చేసుకుంటున్నాం. వీటి కోసం కృషి చేసిన గౌరవనీయులైన గౌరవ కమిషనర్ గారికి, ఏఈ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి పార్కు చేస్తున్న సందర్భంలో మరి జగిత్యాలలో మనం చాలా పార్కులు కూడా మంచిగా అభివృద్ధి చేసుకున్నాం. ఇక్కడ పదాలు రోజొక 10-20 రౌండ్లు కొడితే అందరికి కూడా ఆరోగ్యం ఉంటుంది. యువతకు జిమ్ కోసం కొంచెం మధ్యలో చేయండి, అదొక ప్లాన్ ప్రకారం చేయండి. ఎందుకంటే మట్టి చేసి చేస్తే వర్షం కొట్టకపోతుంది. అటు ఇటు కర్బుడు వాల్ పెట్టేసి ఆ కర్బుడు వాల్ మధ్యలో మన మంచి మట్టి వస్తే మంచిగా క్లే అంటాం మనం ఇంగ్లీష్లో, ఈ గ్రావెల్ తోటి మంచిగా చేసుకోవచ్చు. కాళ్ళకు కూడా కుషనింగ్ ఉంటుంది. సిమెంట్ చేస్తే ఒకసారి హార్డ్గా ఉండి మోకాల నొప్పులు అవి వచ్చే అవకాశం ఉంటుంది. మంచి షూస్ ఉన్న వాళ్ళకి ఏం కాదు, కానీ సామాన్యులు, మన మహిళలు, ఆడబిడ్డలు స్లిప్పర్లు వేసుకొని వెళ్తే నొప్పులు వస్తాయి. కాబట్టి మట్టి చేస్తే మంచిది. అది చేయాలంటే ఒక పద్ధతి ప్రకారం చేయాలి. అది జగిత్యాలలో అమరవీరుల స్తూపం పార్కు దగ్గర చెట్ల మధ్యలో ఒక లైన్ మంచిగా పొడుగు చెట్లు పెట్టి మధ్యలో పాత్ర చేసి బిట్వీన్ చెట్లు పెట్టి ఆ రకంగా చేయండి. చేసినప్పుడు మనకు ఒక మంచి అందం వస్తుంది. ఎందుకంటే ₹1 కోటి వచ్చిన సందర్భంలో నేర్చుకోవాలి. అదేవిధంగా చెరువు దగ్గరే ఉన్నది, బోర్ పడుతుంది. ఒక చిన్న ట్యాంక్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడే ఓసారి కరెంట్ ఉంటుంది, ఓసారి ఉండదు. ఆ రకంగా చేసుకుని పిల్లల ఎక్విప్మెంట్ కూడా కొంచెం ఎక్కువనే ఇవ్వండి. ఎందుకంటే పట్టణం విస్తరిస్తున్నది. ఎంతోమంది సేవ తీరడానికి కొంచెం వచ్చి స్పెండ్ చేస్తారు. సో ఉయ్యాలంటే ఒకటే కాకుండా ఒక 2-3 జాడు బండలో 2-3 రౌండ్ తిరిగేటివి 2-3 చెడిపోని మంచి స్టాండర్డ్. ఇప్పుడు జైత్యాల జిమ్ పెట్టామంటే ఇప్పటికి 7-8 ఏళ్ళని బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మొన్న ఏదో రిపేర్కి ఇచ్చింది. అట్లా ఆ రకంగా మంచి క్వాలిటీ ఉండే విధంగా చూడాలని చెప్పి కూడా కోరుతూ, ఇక అంతకుముందు చేసింది రిపేర్లకు కావచ్చు, ఏదైనా ఇప్పుడు చేసేది ఒక తరంకు బాగా ఉపయోగపడే విధంగా
ఉండాలి. అనుకున్న స్థాయిలో ఇక్కడ నిర్మాణం జరగలేదు. ఇక పాత వాటికి పోకుండా నేను ఈ సంబంధంలో కోరేది ఏంటంటే ఖచ్చితంగా బార్డర్లో కొంత ప్లేస్ ఇడిచిపెట్టి చెట్లు పెట్టుకోవాలి. నేను ఏఈ గారిని జగిత్యాల వెళ్ళి మన అమరవీరుల స్తూపం కమిషనర్ గారు అమరవీరుల స్తూపం పార్కు మరియు మన టౌన్ హాల్ ముందట మండల ఆఫీస్ దగ్గర ఉన్న రోటరీ పార్కు ఒకసారి చూస్తే ఏ విధంగా పార్కును కొంచెం విభజించడం వల్ల ఒక పక్కకు పిల్లలకు, ఒక పక్కకు జిమ్కు, ఒక పక్కకు ఇంతకుముందు అన్నట్టు గజీబో ఆ ప్రాంతంలో కొద్దిగా ఎత్తు మీద వేస్తే కొద్దిగా చెరువు ఆ వాతావరణం కనబడుతూ ఉంటుంది. సో అట్లా ఒక ప్లాంట్గా మరి ₹1 కోటి రావడం అనేది పెద్ద విషయం. గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఊరు మొత్తం కలిపి రోడ్లకు బోర్లకు కలిపి కూడా ₹1 రాకపోవు. ఈ పార్క్ కోసం ఈ ₹1 రావడం, దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా యువత ఈ జిమ్ కానీ పెద్దలు కూడా జిమ్ వాడుతూ ఉంటారు. జైత్యాల్లో చూసిన వీడియోలు 70 ఏళ్ళు జిమ్ చేయంగా, మహిళా జిమ్ చేయంగా ఫోటోలు వచ్చినాయి వీడియోలు. సో అట్లనే ఇక్కడ కూడా పాత్వేస్ ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా గ్రీనరీకి కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి. మధ్యలో కొంత ఒక బ్లాక్ లాగా చేస్తే మనం గతంలో ఈ మియావాకి ప్లాంటేషన్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ కూడా ఏఎంసీ దాని దగ్గర అది కూడా మనం మున్సిపాలే మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే ఇక్కడ కూడా మియావాకి అంటే జపాన్లో పర్యావరణం కోసం మియావాకి అనే ఒక శాస్త్రవేత్త దగ్గర చెట్టు పెట్టి చిట్టడివిని దాన్ని మనం యాదాద్రి తరహా ప్లాంటేషన్ గత ప్రభుత్వంలో మాట్లాడాం. అదే తరహాలో మనం జగిత్యాల్లో టీఆర్ నగర్లో కావచ్చు, మండల ఆఫీస్ దగ్గర, అమరవీరుల స్తూపం పార్క్ దగ్గర కూడా అట్లా పెట్టుకుని ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళి నడిచే విధంగా పాత్వేస్ చేసుకున్నాం. ఏదైతే ఏసీఎల్బీ గారు మనకు సజెషన్ ఇచ్చారో ఆ పాత్వేస్. సో ఆ రకంగా చెట్ల మధ్యలో నుంచి మనం నడిచిపోయేటట్టు ఇదంతా కూడా చేసుకోవచ్చు. 30 గుంటలు అంటే 10 గుంటలు అటు ఇటు మనకు బార్డర్ ఇచ్చిపెట్టాలని 10 ఎకరంలో మనం మంచిగా నడవచ్చు. దాదాపు ఒక 200 గజాలు ఉంటుంది. మొత్తం ఒక రౌండ్ కొడితే 150 గజాలు అయితే ఉంటుంది. అనేకమైన శ్రద్ధ చెట్లు పెట్టినప్పుడు తీసుకోవాలి. ఏ చెట్లు పెడితే బాగుంటుంది అనేది మనం ఏ ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం జగిత్యాల మీరు కూడా కొంత నూతనంగా చేస్తే సంతోషం, కానీ ఉన్నది పోకుండా చూసుకొని జగిత్యాల చాలా సక్సెస్ఫుల్గా పెరిగింది. టైం మీద వితిన్ 1 ఇయర్ ఆ చెట్లన్నీ కూడా మంచిగా ఉపయోగంకి వచ్చి 3-4 ఏళ్ళు అయితే బ్రహ్మాండంగా వచ్చింది. టీఆర్ నగర్లో కూడా పెట్టినాం పార్క్. అవన్నీ కూడా మా ఏసీఎల్బీ గారు ఒకసారి చూడాలని, మీరు కూడా వచ్చి చూడండి. నథింగ్ ఇస్ దేర్. మన జీవితం అంటేనే నేర్చుకోవడం. ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా కొత్తదనం ఉంటుంది. సో మనం నేర్చుకొని అనుకరిస్తే తప్పులేదు. చిన్నప్పుడు పుట్టగానే నడతామా, ఇంకోళ్ళు నడిచేది చూసి అనుకరిస్తాం. మాటలు ఎట్లా మాట్లాడడం అనేది ఇంకోళ్ళని చూసి మంచి మాటలు నేర్చుకుంటాం. అట్లనే ఈ పని చేసేటప్పుడు కూడా ఎక్కడైతే మంచి ఉందో, ఇక జగిత్యాలనే కాదు ఇంకెక్కడైనా మీ దృష్టిలో మంచి ఉన్నా కానీ అట్లాంటివి చూసి చేయాలి. మన ఎంపీడీ గారికి కూడా మంచి అనుభవం ఉంది. ఎందుకంటే సిరిసిల్ల దగ్గరనే వారు పనిచేసారు. ఎల్లారెడ్డిపేట కలిసే ఉంటుంది కాబట్టి సిరిసిల్లలో చాలా కార్యక్రమాలు జరిగినాయి. మన ఎంపీడీ గారి సలహాలు, మన తహసీల్దార్ గారు ఉన్నారు, అందరు కలిసి, అదేవిధంగా మన సీనియర్ నాయకులు ఉన్నారు, అందరు కలిసి మంచిగా చేయాలి. దీనిపైన ఏజ్ ఫైనల్ చేసినా నాకు కూడా దయచేసి చూపెట్టండి. ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఇది. దీన్ని మరి ఇదివరకు మరి జగిత్యాల్లో భాగమే రాయకలు. నేను ఇక్కడ అనుకున్న అదే స్థాయిలో అవుతుందని, కానీ మరి కొన్ని కారణాలు కాలేదు. ఇక్కడ కూడా ఇప్పటికన్నా ఇటువంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు కోరుతా ఉన్నా. ముఖ్యంగా చెట్లు పెట్టేటప్పుడు పూర్తి బార్డర్కి పెట్టకండి. పెద్ద చెట్లు బార్డర్కి అయితే ఉన్నది కూలిపోతుంది. ఆ పాత దాన్ని కొంత స్ట్రెంథెన్ చేయడానికి కూడా చేయండి. మరి ఎందుకు పోయిందో కూడా తెలియదు. ఏమైనా పశువులు అవి రకరకాల కారణాలు కావచ్చు. ముందు జాగ్రత్త చేసుకున్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ, ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. మరి ఆరోగ్యం బాగుండాలంటే ఖచ్చితంగా వ్యాయామం ఉండాలి, కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉండాలి. సో మన కుటుంబ సమేతంగా ఇక్కడ వచ్చి కొద్దిసేపు గడిపితే బాగుంటుంది. మనకి 30 గుంటలంటే చిన్నగా ఏం కాదు. సో రకరకాల కొంచెం మంచి బెంచెస్, ఆ చెట్ల వంటి మంచిగా చేసుకొని చెట్లు పెట్టేటప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం పెట్టండి. జగిత్యాలలో అక్కడ పెట్టినప్పుడు మన శ్రీకాంత్ ఉన్నాడు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్. అవసరం బట్టి ఏసీఎల్బీ గారు 2 రోజులు డిప్యూటీ చేస్తారు. మంచిగా గుంతలు తవ్వి పెట్టేటప్పుడు కాలిన ఉనుక మాన్యూర్ వేసి మంచి మట్టి పోసి పెట్టింది. అప్పుడప్పుడు చెట్లు పెడతారు, ఇంత తవ్వి పెడతారు. ఆ పక్కన అది గుల్పుదామంటే నాకే గుల్పోబుద్ది కాదు, ఎందుకంటే అంత మొర ఉంటుంది. ఎందుకంటే
వందల చెట్లు పెట్టి నా తోటలో ఎకరాలకు ఎకరాలు పెట్టినా మంచి మట్టి పెట్టుకున్నాం. కానీ ఇక్కడ 4 చెట్లు పెట్టినప్పుడు ఓసారి నేను అనేది రాయకల్ గురించి కాదు, వాటిని మంచిగా చేసి ఆ బండల మీద మంచి బొమ్మలు వేయించండి, కోటి బొమ్మను అట్లా దానికి సూటబుల్గా పెయింటింగ్ చేస్తాడు. జగిత్యాల నగరవనంలో బండలు బట్టి బండలకు అనుగుణంగా చేశారు. సో ఎక్కడెక్కడ అట్లాంటి స్టోన్స్ ఉన్నాయని వేసి మధ్య మధ్యలో పూల చెట్లు అట్లాంటి పెట్టినా కూడా బాగుంటుంది చూడడానికి. సో నేచర్ను డిస్టర్బ్ చేయకుండా ఉన్నదాన్ని మంచిగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మా ఏఈ గారికి కమిషనర్ గారికి సూచిస్తూ మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు ధన్యవాదాలు. రాయకల్ పట్టణ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. శేఖర్